Hello everybody, welcome back to our Suman Guru Education YouTube ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే 2025-26 అకాడమిక్ సంవత్సరానికి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అటువంటి స్టూడెంట్స్కి జనరల్ తెలుగు డిగ్రీ సెమిస్టర్ 1 ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మీకు అందించాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఈ వీడియోలో ఏవైతే మీకు నేను ఇస్తున్నానో వీటిని క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేస్తే కనుక తప్పకుండా మీకు 70 మార్కులకి 60 మార్కుల వరకు స్కోరింగ్ అనేది వస్తుంది. మరి మిగిలిన 10 మార్కులు సందులు సమాసాలు ఉన్నాయి కదా, అవి మీకు నేను ఇక్కడ అందివ్వట్లేదు. కాకపోతే సందులు సమాసాలు వాటికి సంబంధించినటువంటి కంటెంట్ మీకు కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో సందులు సమాసాలు అనేవి నేను ఆల్రెడీ వీడియోలు చేశాను. ఆ కంటెంట్ అనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే చూడొచ్చు. అయితే ఇక్కడ మీకు 60 మార్కులకి 70 మార్కులు గాను 60 మార్కులు స్కోర్ చేసే విధంగా మీకు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నల్ని రూపొందించి మీకు ఇస్తున్నాను. వీటిని ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు మీకు ఎలా క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రం మీరు అందుకోగానే ముందుగా మీకు కనిపించే అంశం పాదభంగం లేకుండా క్రింది పద్యంని పూరించండి అని అడుగుతాడు. మీ మోడల్ పేపర్ కనుక పరిశీలన చేస్తే పాదభంగం లేకుండా, ఇక్కడ డా అని పడింది, స్పెల్లింగ్ మిస్టేక్, కరెక్షన్ చేసుకోండి. పాదభంగం లేకుండా క్రింది పద్యంని పూరించండి అని చెప్పి 2 పద్యాలు ఇస్తాడు. 2 పద్యాల్లో ఒక పద్యం పూరిస్తే 4 మార్కులు మీకు వస్తాయి. అందుకు గాను విద్య నిగూఢ గుప్తమగు విత్తము అనేటటువంటి పద్యము యూనిట్ 2 ఆనిముత్యాల నుంచి, అంటే ఈ పద్యాలన్నీ కూడా మీకు ఆనిముత్యాల నుంచి ఇస్తున్నాను. 4 పద్యాలు కూడా ఎందు గురించి అంటే మొదటి పాఠం నుంచి ఒక పద్యం ఉంటుంది, రెండవ పాఠం నుంచి మరో పద్యం ఉంటుంది. మొదటి పాఠంలోని పద్యాలు కాస్త కఠినంగా ఉంటాయి, రెండవ పాఠంలోని ఈ 4 పద్యాలు కాస్త సులభంగా ఉంటాయి. మీరు హై స్కూల్లో ఎక్కడో ఒక చోట చదివే ఉంటారు. ఇవి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేదా ఇంటర్మీడియట్లోన ఎక్కడో ఒక చోట ఈ పద్యాలు చదివే ఉంటారు. కాబట్టి ఇవి ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఈ పద్యాలని వచ్చేస్తాయి. కాబట్టి ఈ పద్యాలకే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వండి. విద్యని గూఢ గుప్తమగు విత్తము రూపము అనేటటువంటి పద్యము, అలాగే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నటువంటి పద్యము, ఒకచో నేలను పవ్వలించు నొకచో నొప్పారు భూసజ్జపై అన్నటువంటి పద్యము, పలుమారు సజ్జ నుండి ప్రియ భాషలే పలుకు అన్నటువంటి పద్యం. ఈ 4 పద్యాలు అనేవి మీరు కరెక్ట్గా మీరు పెర్ఫెక్ట్గా గనక నేర్చుకుంటే, పాదభంగం లేకుండా రాయగలిగితే మీరు నేర్చుకుంటే ఇవి మీకు ఎగ్జామ్కి 4 మార్కులు తెచ్చి పెడతాయి. చెప్పా కదా, మరొక పద్యము యూనిట్ 1 నుంచి ఇస్తారు, అది చాయిస్లో మీరు విడిచిపెట్టవచ్చు. దీనిని ఈ 4 పద్యాలని నేర్చుకుంటూ వెళ్ళండి. చాయిస్లో ఒక పద్యం అనేది ఈ 4 పద్యాల నుంచి ఒకటి ఉంటుంది. సో మీరు ఒక పద్యం కనుక రాసుకుంటే 4 మార్కులు ఈజీగా మీరు గెయిన్ చేయగలరు. ఇది దాని తర్వాత పద్యము కంఠస్థ పెట్టిన తర్వాత తప్పనిసరిగా 2-3 సార్లు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎక్కడెక్కడ అక్షర దోషాలు చేస్తున్నారు, ఎక్కడ తడబడుతున్నారు మీకు అర్థమవుద్ది. కాబట్టి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి నేర్చిన తర్వాత. ఇకపోతే దాని తర్వాత మరో పద్యం ఇస్తారండి, మరో 2 పద్యాలు అనేవి ఇస్తారు. ఆ 2 పద్యాల్లో ఒక పద్యానికి భావం అనేది అడుగుతారు. భావం ఇందుకు 4 మార్కులు కేటాయించారు. 2 పద్యాలు వస్తాయి, 2 పాఠాల నుంచి 2 పద్యాలు అనేవి వస్తాయి. ఒకదానికి మీరు భావం రాస్తే సరిపోతుంది. ఇందుకు గాను ముఖ్యమైనటువంటి 5 పద్యాలు మీకు తీసి ఇచ్చాను. ఈ 5 పద్యాలు నేర్చండి. వీటి నుంచి ఒక పద్యం అనేది తప్పనిసరిగా మీ ప్రశ్నాపత్రంలో ఉంటుంది. దానికి భావం రాస్తే 4 మార్కులు మీకు వస్తాయి. చెప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యే యూనిట్ 2
రెండవ యూనిట్ ఆనిముత్యాల నుంచి, అలాగే నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు రెండవ యూనిట్ ఆనిముత్యాల నుంచి, భయము తోడరాజు ప్రస్తుతింతురు ప్రజల్ మూడవ యూనిట్ వ్యత్యయం నుంచి, అలాగే రాజు మరణించే నొకతార రాలిపోయే మూడవ యూనిట్ నుంచి, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు మూడవ యూనిట్ నుంచి, ఇలా 2-3 యూనిట్ల నుంచి ఈ 5 పద్యాలు అనేవి మీకు తీసి ఇచ్చాను. ఈ 5 పద్యాలు చక్కగా ఈ పద్యాలకి గల భావం అనేది మీరు చక్కగా చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అవసరమైతే 1-2 సార్లు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అక్షర దోషాలు, మీ తడబాటు వాటిని కంట్రోల్ చేసుకునేందుకు మీరు ఒకసారి రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే 4కి 4 మార్కులు మీరు ఎగ్జామ్లో పొందగలరు. ఇకపోతే తర్వాత అంశం కవి పరిచయం. 4 మార్కులకి కవి పరిచయం అనేది ఇస్తారు. ఏవైనా అంటే 2 పాఠాల నుంచి 2 కవుల గురించి అడుగుతారు. ఆ ఇద్దరింట్లో ఒక కవి పరిచయం రాస్తే సరిపోతుంది. తిక్కన స్వామియాజీ, గుర్రం జాషువా, రావి శాస్త్రి ఈ 3 కవుల గురించి మీరు నేర్చుకుని అంటే మీ ఎగ్జామ్కి వెళ్ళండి. అవసరమైతే ఎగ్జామ్కి వెళ్లే ముందు 2 సార్లు చూడకుండా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా ఈ 3 ఒక కవి పరిచయం అనేది మీకు ఎగ్జామ్లో వస్తుంది. 4 మార్కులు ఈజీగా మీరు గెయిన్ చేయగలరు. దాని తర్వాత మరొక 3 లఘు సమాధాన ప్రశ్నలు అడుగుతారు. మరొక 3 ప్రశ్నలు అనేవి వస్తాయి. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే ఒక్కొక్కరికి 4 మార్కులు చొప్పున 12 మార్కులు మీరు స్కోర్ చేయగలరు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అమ్మ లోకం గుర్తించని విద్యావేత్త అని వ్యాఖ్యానించండి. ఇది ఒక ప్రశ్న. బొగ్గుల పొయ్యిని కవయిత్రి ఆవిష్కరించిన తీరును తెలపండి. ఆంధ్ర వైభవాన్ని కవి ఎలా ఆవిష్కరించారు? కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవితా శీర్షికలోని ఔచిత్యాన్ని తెలపండి. ఈ 4 ప్రశ్నలు చదువుకుంటూ వెళ్ళండి. వీటిలో కంపల్సరిగా 3 ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో వస్తాయి. 12 మార్కులు ఈజీగా మీరు గెయిన్ చేయగలరు. అయితే ఒకటండి, మీరు చదవాలి. చదివిన తర్వాత వాటిని చక్కగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేసి అక్షర దోషాలని సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ తడబడకుండా మంచి దస్తూరితో మీరు గనక అటెంప్ట్ చేయగలిస్తే మంచి స్కోరింగ్ అనేది మీరు జనరల్ తెలుగులో సాధించగలరు. ఇక రెండవ విభాగం ఆ విభాగం ఇక్కడ నుంచి ఒక పద్యం ఇస్తారండి. అంటే 2 పద్యాలు ఇస్తారు. 2 పాఠాల నుంచి 2 పద్యాలు అనేవి వస్తాయి. అందులో ఒకటి చాయిస్ కింద మనం వదిలేయొచ్చు. ఏదైనా ఒక పద్యం రాస్తే సరిపోతుంది. ఇక్కడ యూనిట్ 1 హితోపదేశం నుంచి అమర నదీ తనూభవుడు అన్నటువంటి పద్యం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను స్వతంత్ర జీవినయి నిల్చితి నేడు అన్నటువంటి 3వ యూనిట్ వ్యత్యయం నుంచి ఈ పద్యం దీనికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు తాత్పర్యం మీరు చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన అన్నటువంటి ఈ పద్యం కూడా యూనిట్ 3 వ్యత్యయం నుంచి ఇచ్చాను. ఈ పద్యం ఒకటి ప్రతిపదార్థాలు తాత్పర్యం కోసం చూసుకోండి. పలికింతున్ కవి కోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి అన్నటువంటి మరొక పద్యం యూనిట్ 3 నుంచే వ్యత్యయం అన్న పాఠం నుంచి ఇచ్చాను. ఈ 4 పద్యాలు తప్పనిసరిగా మీరు ఈ పద్యాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలు అనేవి చదువుకుంటూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా 5 మార్కులు అనేవి మీరు గెయిన్ చేయగలరు. దాని తర్వాత ఇక 4 ప్రశ్నలకి 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 5 మార్కులు. ఇక్కడ 20 మార్కులని ఇక్కడ మీరు గెయిన్ చేయగలరు. మొదటి పాఠం కృపాచార్యుడు దుర్యోధనుడికి చేసిన హితోపదేశంని తెలపండి. ఇది ఒక ప్రశ్న మొదటి పాఠం నుంచి చదువుతారు. తర్వాత 3వ పాఠం నుంచి జాషువా చూసిన కొత్త లోకం విశేషాలేమిటి అన్నటువంటి ఇదొక ప్రశ్న చదువుతారు. మరి 2వ పాఠం 2వ యూనిట్ నుంచి
ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి ఆధారంగా వ్యక్తిత్వ వికాస లక్షణాలను రాయండి. ఇదొక ప్రశ్న చదువుకొని వెళ్తారు. అమ్మను, బొగ్గుల పొయ్యిని, కవయిత్రి సమన్వయం చేసిన తీరుని తెలపండి అన్నటువంటి ఈ ప్రశ్నని మీరు చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మాయా కథను విశ్లేషించండి అన్నటువంటి ఈ ప్రశ్నని కూడా తప్పనిసరిగా మీరు చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవితలో కన్నీళ్లు గురించి చేసిన ప్రతిపాదనలు ఏమిటి తెలపండి. ఇదొక ప్రశ్నకి మీరు జవాబు చదువుకొని వెళ్తారు. ఈ 6 ప్రశ్నలకి చక్కగా జవాబులు అనేవి మీరు చదివి ఒకసారి మీరు బుక్లో అంటే రఫ్ నోట్స్లో ప్రాక్టీస్ చేసి, అంటే తెలుగు మీరు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ప్రశ్నలు కూడా చదవాలి. చదివింది చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కడ తడబడుతున్నారని మీకు అర్థమవుద్ది. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి, అక్షర దోషాలు అనేవి ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మీకు అర్థమవుద్ది. వాటిని మీరు రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. రెక్టిఫై చేసుకుని ఎగ్జామినేషన్ హాల్కి చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక చక్కగా మీరు 60 మార్కులు ఈజీగా సునాయాసంగా మీరు అందుకోగలరు. అయితే మరొక 10 మార్కుల కోసం చెప్పాను కదా, సందులు సమాసాలు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. సందులు సమాసాలకు సంబంధించినటువంటి కంటెంట్ నేను ఇదివరకే ఇచ్చానని చెప్పాను కదా, వాటిని మీరు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇదండి ఈ ప్రశ్నలు కనుక మీరు కరెక్ట్గా మీరు చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే కనుక మీకు మంచి మార్కులు అనేవి జనరల్ తెలుగు నుంచి వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్ ద బెస్ట్.